హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. లంబసింగ్ కి దగ్గరలో ఉన్న ఎర్రవరం జలపాతాన్ని రీసెంట్ గా విజిట్ చేశామండి. ఈ వీడియోలో ఎర్రవరం జలపాతానికి ఎలా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్లే వేలో మనకి ఎర్రవరం జలపాతానికి వెళ్లే మార్గం ఉంటుందండి. అక్కడ మనకి ఈ సైన్ బోర్డు కనబడుతుంది. ఈ సైన్ బోర్డు గుర్తుపెట్టుకోవాలి. ఎర్రవరం జలపాతం 8 కిలోమీటర్స్ అండి ఈ జంక్షన్ నుంచి. మీరు చూస్తున్నారుగా వై జంక్షన్. మీరు రైట్ వెళ్తే లంబసింగి వెళ్తాము, అదే లెఫ్ట్ అని తీసుకుని వెళ్తే ఎర్రవరం జలపాతానికి అయితే వెళ్తామండి. ఈ జంక్షన్ నుంచి ఎర్రవరం జలపాతం 8 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్లే మార్గం అంతా సింగిల్ వే అండి. ప్రజెంట్ కొంత దూరం వెళ్ళాక అక్కడ రోడ్డు అయితే ఇంకా వేస్తున్నారు. కారు అయితే వెళ్ళిపోతుంది అక్కడి వరకును, కాకపోతే మట్టి రోడ్డు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా అండి. మనకి కార్ అక్కడ వరకు వస్తుంది, బైక్ కూడా అక్కడ వరకు వస్తుంది. అక్కడి నుంచి మనం ఒక 500 మీటర్స్ జలపాతానికి అయితే నడిచి వెళ్ళాలండి. ఈ వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో ఏం బాగోలేవండి. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. వచ్చినప్పుడు భోజనం వాళ్ళతో తెచ్చుకొని తినేసిన పేపర్లు, చెత్త చెదార అంతా ఇక్కడ వదిలేస్తున్నారు. దానివల్ల ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే కొద్దిగా నీట్ గా లేదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు నర్సీపట్నం దగ్గర ఉన్న ఎర్రవరం వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తానండి. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కావాలనుకోండి. ఈ వాటర్ ఫాల్స్ కి ఫ్యామిలీతో వస్తే నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్ లో మాత్రమే రావాలి. అది కూడా 2 ఫ్యామిలీస్ అలా కలిసి వస్తే బాగుంటుంది. ఇక్కడ సేఫ్ గా ఉంటుంది. లంబసింగ్ లో ఏ ప్లేసెస్ చూడాలనేది వీడియో అయితే తీసానండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను, తప్పకుండా చూడండి. లంబసింగి విజిట్ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళకి ఈ వాటర్ ఫాల్ చూస్తే చాలా బాగుంటుందండి. టైం కూడా కలిసి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కార్ అయితే డైరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్. కాకపోతే అంటే ఎవరైనా ఫ్యామిలీ విజిట్ ఈ వాటర్ ఫాల్ చూద్దాం అనుకుంటే వీకెండ్స్లో రండి. వీక్ డేస్లో రావద్దు, వీకెండ్స్లో రావాలి. వీక్ డేస్లో వస్తే చాలా సేఫ్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.